టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. నోట్ల మార్పిడి కేసులో బెయిల్పై విడుదలైన కాసేపటికే శేఖర్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయనను విచారిస్తున్నారు. శేఖర్ రెడ్డితో పాటు ప్రేమ్ కుమార్, శ్రీనివాసులను కూడా అరెస్ట్ చేశారు. శేఖర్ రెడ్డికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ఆయనపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈడీ ఈ కోణంలో కూడా విచారణ జరుపుతోంది. బెయిల్పై విడుదల కాగానే శేఖర్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. శాండ్ మాఫియా డాన్, కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అండ్ కో గత డిసెంబర్లో కటకటాల పాలయ్యారు. పలు సెక్షన్ల కింద సిబిఐతో పాటు ఈడీ ఈయనపై కేసులు నమోదు చేసింది. అక్రమాస్తుల ఆరోపణలతో ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ కుమార్లను అదుపులోకి తీసుకుంది. వీరిపై 120B, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ఐటీ, ఈడీ శాఖల అధికారులతో పాటు సిబిఐ కూడా శేఖర్ రెడ్డికి సంబంధించిన పలు కోణాల్లో విచారణ చేపట్టింది. దీంతో శేఖర్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఐటీ శాఖ అధికారుల దాడుల్లో కళ్ళు బైర్లు కమ్మే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. 130 కోట్ల నగదు, 177 కేజీల బంగారం సీజ్ అయ్యింది. స్వాధీనం చేసుకున్న నగదులో 34 కోట్ల కొత్త నోట్లు కాగా 96 కోట్ల పాత నోట్లని గుర్తించారు. శేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. తన చేతికి మట్టి అంటకుండా ఏకంగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే కోట్ల రూపాయల కట్టలను తన ఇంటికే రప్పించుకున్నాడు. ఐటీ దర్యాప్తులో శేఖర్ రెడ్డి కనికట్టు బట్టబయలైంది. మింట్ నుంచి నోట్లను రాంగ్ రూట్ పట్టించిన శేఖర్ రెడ్డి మాయాజాలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నుదుటున చిక్కని తిలకం బొట్టు, భుజంపై మర్యాద మార్కు పంచకట్టుతో చక్కగా కనిపించే శేఖర్ రెడ్డి దగ్గర నోట్ల కట్టలు కోట్లలో బయటపడ్డాయి. ఐటీ తనిఖీల్లో శేఖర్ రెడ్డి పరివార్ దగ్గర 130 కోట్ల నగదుతో పాటు 177 కేజీల బంగారం ఉంది. శేఖర్ రెడ్డికి చెందిన 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని గుర్తించారు. శేఖర్ రెడ్డిపై ఐటీ అధికారులు కూపీలాగితే డొంకంతా కదిలింది. శేఖర్ రెడ్డికి పెద్ద వాళ్లతో సంబంధాలున్నట్టు బయటపడింది. తమిళనాడులో అగ్రనేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికళ వీళ్ళంతా శేఖర్ రెడ్డికి సన్నిహితులే. శశికళకు బినామీ అని తమిళనాట ప్రచారం కూడా ఉంది. మాజీ సీఎం జయలలితతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈమె ప్రతిపాదనతోనే టీటీడీ బోర్డు మెంబర్ పదవిని సాధించాడు. పోయస్ గార్డెన్కి వెళ్లాలంటే పార్టీ నేతలకు కూడా సాధ్యపడదు. కానీ ఎలాంటి అనుమతి లేకుండానే, అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా వెళ్లగలిగేంత సాన్నిహిత్యం శేఖర్ రెడ్డికి ఉంది. అటు తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో కూడా సత్సంబంధాలున్నాయి. విడుదలైన మరుక్షణమే శేఖర్ రెడ్డి అరెస్ట్ అవ్వడము, శేఖర్ రెడ్డిని అక్రమాస్తుల కేసులు వదలకపోవడంతో మరింత సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా చెన్నై ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, శేఖర్ రెడ్డి గత 3 నెలలుగా కూడా సిబిఐ అరెస్ట్ చేసినటువంటి ఆదాయానికి మించిన కేసులు కావచ్చు, భారీగా పట్టుబడ్డటువంటి నగదుకు సంబంధించినటువంటి కేసులో జైల్లోనే ఉన్నారు. అయితే నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విడుదలైనటువంటి కొద్దిసేపటికే ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకుని ఆయన విచారించారు. సాయంత్రం వరకు కూడా విచారణ జరిపినటువంటి అధికారులు రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28 వరకు కూడా ఆయన రిమాండ్ లో ఉంచారు. ఆయన రిమాండ్ లో మరి కొద్ది రోజులు కూడా ఆయన విచారించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి భారీ మొత్తంలో నగదు ఏదైతే ఉందో దాదాపు 130 కోట్ల నగదు పట్టుబడింది. అందులో 30 కోట్లకు పైగా కొత్త కరెన్సీ ఉంది. అలాగే 177 కిలోల బంగారం కూడా ఉంది. వీటితో పాటు వందల వేల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా గుర్తించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. శేఖర్ రెడ్డిపై జరిగినటువంటి ఐటీ సోదాలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుబంధంగానే మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. మనీ లాండరింగ్ తో పాటు ప్రభుత్వం నుంచి ఆయన సహకారం తీసుకోవడం, ప్రభుత్వ పెద్దలకు ఈయన వైపు నుంచి అందినటువంటి ఆర్థిక సాయం కావచ్చు, భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టిన అంశానికి సంబంధించి ఈడీ విచారణ చేపట్టబోతోంది. ఇప్పటి వరకు కూడా సిబిఐ విచారించినటువంటి కేసు ఓవైపు జరుగుతుండగానే ఈడీ కూడా ఈ కేసును విచారణ చేపడుతూ సిబిఐ కేసును కూడా ఈడీకి బదిలీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి అయితే బెయిల్ దొరికిందన్నటువంటి సంతోషం కొద్ది నిమిషాలు కూడా శేఖర్ రెడ్డికి మిగలేదు. శేఖర్ రెడ్డితో పాటు ప్రేమ్ కుమార్, శ్రీనివాసులు కూడా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈడీ అధికారుల విచారణలో
మరిన్ని విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. కేసుల మీద కేసులతోటి అరెస్టుల మీద అరెస్టుల పర్వం కొనసాగుతోంది శేఖర్ రెడ్డి విషయంలో.